హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి FTII అనమాట, అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. మనకి పూణే అంటే మహారాష్ట్రలో ఇది లొకేట్ అయితే అయ్యింది. దీనికి సంబంధించి మనకి రెగ్యులర్ పర్మనెంట్ వేకెన్సీస్ కోసం అయితే 84 గ్రూప్ B అండ్ గ్రూప్ C వేకెన్సీస్ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయితే అయింది. దీనికి సంబంధించి మనకి ఫ్రెండ్స్ 29th ఏప్రిల్ 2023 స్టార్ట్ చేశారు. ఇంకా 29th మే 2023 దాకా దీనికి అప్లికేషన్ ఆన్లైన్ కోసం టైం అయితే ఉన్నది. ఇక్కడ మనకి బ్రేకప్ అయితే ఇచ్చారు. టోటల్గా 84 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిల్లో మనకి ఇక్కడ కెమెరా మ్యాన్, ఎలక్ట్రానిక్ అండ్ ఫిల్మ్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, 30 years అనమాట. గ్రాఫిక్ అండ్ విజువల్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. అలాగే ఫిల్మ్ ఎడిటర్ 1 పోస్ట్ ఉంది. వీటన్నిటికీ 30 years అనమాట. అలాగే మేకప్ ఆర్టిస్ట్ 1 పోస్ట్ ఉంది, 25 years అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్, ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్, ఇంకా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 2 అయితే ఉన్నాయి. ఈ సెక్యూరిటీ ఆఫీసర్కి 50 years అయితే ఇచ్చారు, మిగతా వాటికి 30 years అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి ప్రొడక్షన్ అసిస్టెంట్ అనమాట, అవి ఒక 2 పోస్టులు అయితే ఉన్నాయి, దానికి 30 years అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ అసిస్టెంట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ మెకానికల్ 1 పోస్ట్ అయితే ఉంది, 30 years అయితే ఇచ్చారు. అసిస్టెంట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1 పోస్ట్ అయితే 30 years అనమాట. ఇంకా సౌండ్ రికార్డిస్ట్ 1 పోస్ట్ ఉంది, 30 years అనమాట. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా 25 years దాకా దానికి అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా డెమాన్స్ట్రేటర్ అంటే సౌండ్ రికార్డింగ్ సంబంధించి 3 ఉన్నాయి, 40 years ఇచ్చారు. స్టెనోగ్రాఫర్ అంటే క్లరికల్ క్యాడర్ సంబంధించి 3 ఉన్నాయి స్టెనో, దానికి 27 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వెర్టికల్ బ్రేకప్ అయితే ఇచ్చారు అనమాట, కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు అనమాట. మీ కేటగిరీలో ఉన్నాయో లేదు, లేకపోతే కనుక ఈ జనరల్ కేటగిరీలో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ మార్కెట్ అనమాట జనరల్ అనేది, ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్స్ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్స్ UDC అంటారు, 2 ఉన్నాయి, 27 years అయితే ఇచ్చారు. ఇంకా మెకానిక్ 4 అయితే ఉన్నాయి, 25 years. అలాగే హిందీ టైపిస్ట్ అనమాట క్లర్క్ కిందకి వస్తారు, 1 పోస్ట్ 25 years. కార్పెంటర్ 2 పోస్టులు ఉన్నాయి, 25 years. డ్రైవరు 6 వేకెన్సీస్ ఉన్నాయి, 25 years అప్పర్ ఏజ్ ఇచ్చారు. ఎలక్ట్రీషియన్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, 25 years ఇచ్చారు. పెయింటర్ సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 25 years దాకా అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టెక్నీషియన్ సంబంధించి 5 అయితే ఉన్నాయి, దానికి కూడా 25 years అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTSలో కూడా మనకి ఇక్కడ వేరియస్ ట్రేడ్స్ లాగా ఇచ్చారు. వాటన్నిటికి కూడా 25 years అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. MTS అసిస్టెంట్ కార్పెంటర్ 1 పోస్ట్ ఉంది, ల్యాబ్ అటెండెంట్ 1 పోస్ట్, ప్లంబర్ 1, క్లీనర్ 2, అలాగే ఫరస్ 1 అయితే ఉంది. ఇంకా ప్యూన్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కుక్ అండ్ చౌకీదార్ అనమాట, వాచ్మ్యాన్, అలాగే కుక్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఇంకా స్టూడియో అసిస్టెంట్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి 25 years దాకా అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. కింద మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 81 pages ఆఫ్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మన ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ మన స్టెనో పోస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఇచ్చారు, అలాగే డిక్టేషను, అలాగే ట్రాన్స్క్రిప్షను ఇంగ్లీష్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, లేదంటే హిందీ అనమాట, అదైతే ఇచ్చారు. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా మనకి డిగ్రీ అంటే మనకి ఎనీ డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఇంకా కూడా మనకి అదర్ ఈ ట్రేడ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ITI 10th క్లాస్తో పాటు ITI కనుక ఉంటే ఆ యొక్క ట్రేడ్లో అదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కొన్నిటికైతే ఎక్స్పీరియన్స్ తగ్గుతున్నారు, 3 years ఎక్స్పీరియన్స్ మెయింటెనెన్స్, రిపేర్ ఆర్ మోషన్ పిక్చర్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ అలాగా. అట్లాగే ఇక్కడ మనకి హిందీ టైపిస్ట్, కార్పెంటర్ సంబంధించి 10thతో పాటు మనకి ఏబిలిటీ టు రీడ్ రైట్ హిందీ ఇంగ్లీష్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అలాగే అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ కార్పెంటర్ అనమాట, ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. డ్రైవరు, అలాగే ఇక్కడ మనకి
ఎలక్ట్రీషియన్ సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి వైర్మ్యాన్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇంకా అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎలక్ట్రీషియన్. ఇలాగ మనకి ఈ ట్రేడ్స్కి సంబంధించి కూడా 10thతో పాటు మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట ఆయా ట్రేడ్స్లో. అదైతే ఒకసారి చూసుకోవాలి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అన్నిటి కూడా 10th క్లాస్ అనేది కామన్గా ఉన్నది. అలాగే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదంటే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఈ నోటిఫికేషన్లో చెక్ చేసుకొని అయితే ఇది అప్లై అయితే చేసుకోవాలి. ఇది 81 pages ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఉంది. చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మనం ఇది కష్టమైపోతుంది మనకి వీడియోలో చెప్పేదానికి. ఇంకా మనకి ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ట్రేడ్స్లో. అదే అనమాట మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి. ఇంకా ఫీజు ఫ్రెండ్స్, మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఉమెన్ అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళెవరికి ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1000 రూపీస్ అయితే పే చేయాలి. జనరల్ క్యాండిడేట్స్ కాస్త ఎక్కువగానే ఉన్నది, మిగతా వాళ్ళకైతే లేదనమాట. ఫీమేల్కి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫీజు లేదు అదనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే లింక్ అనమాట. మనకి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. మనకి FTII Recruitment.in అనేది మనకి ఇక్కడ అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఇచ్చారో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే చూసుకోవచ్చు. అలాగే హౌ టు అప్లై అనేది ఇక్కడ ఇచ్చారు. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్, ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఏదన్నా మనం మర్చిపోతే కనుక పాస్వర్డ్ ఇక్కడైతే రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి మనం. ఎలాగైతే వచ్చింది, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నోట్ ద డీటెయిల్స్ బిలో షుడ్ బి ఎంటర్డ్ యాజ్ ఇట్ అపియర్స్ ద మెట్రికులేట్ సర్టిఫికేట్. అంటే 10th క్లాస్ ప్రకారం మనం డీటెయిల్స్ని ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. దేర్ షుడ్ నాట్ బి ఎనీ వేరియేషన్ ఇన్ ఫార్మ్ ఆర్ స్పెల్లింగ్ అనమాట. మిస్టేక్స్ లేకుండా ఇవైతే కనుక చేయాలని చెప్తున్నారు. ఇక్కడ అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నట్టుగా మీ యొక్క పూర్తి పేరు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇక్కడ మీ యొక్క డిఓబి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే తర్వాత మంత్, తర్వాత డే అలాగా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, దానిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసేసి ఈ కింద ఇక్కడ మన సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మన కంగ్రాచులేషన్స్ యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నోట్ డౌన్ యువర్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చేస్తున్నారు. లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ మనం ప్రొసీడ్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవి అన్నీ కూడా మనం కంపల్సరీగా ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఇచ్చారు. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ లేదంటే కనుక ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మన నేమ్ అయితే వచ్చింది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం అక్కడ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అలాగే మీ మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన ఇచ్చిన పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వచ్చింది, ఓబీసీ అని.
అలాగే నేను ఇక్కడ పైన మార్చాను అనమాట. అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఇచ్చాను, ప్యూన్ అని ఇచ్చాను. అది ఇస్తే ఇక్కడ కేటగిరీ చెక్ చేస్తే మనకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ అన్నీ వచ్చాయి అనమాట. పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ కేటగిరీ అయితే వస్తున్నది. మనం ఆ కేటగిరీకి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నది. దీని ప్రకారం మరి వేరే వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. పోస్ట్ని బట్టి మనం ఇక్కడ చూసుకోవాలి, మనం ఏ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి దానికి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడంతో మనకి ఇక్కడ ఫీజు అనేది 0 చూపిస్తున్నది. అదే కనుక జనరల్ ఇస్తే కనుక మనకి ఇక్కడ 1000 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో 12 డిజిట్ అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా ఇది మెన్షన్ చేయాలి. ఇంకా సబ్ కేటగిరీ అంటే మీరు పీడబ్ల్యూడీ కానీ, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా విడోస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కానీ, ఇంకా విడోస్ కానీ, ఇంకా డైవర్స్డ్ ఉమెన్ కానీ, ఇంకా ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ నాట్ మ్యారీడ్ అనమాట. అలాగా ఇదైతే చేసుకోవచ్చు. అది అప్లికబుల్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నన్ను అయితే తీసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. మనకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ పైన చూపిస్తున్నారు. కిందకు వచ్చేస్తే ఇక్కడ కరెంట్ మెయిలింగ్ అడ్రస్, డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇలాగా మొత్తం కంప్లీట్ అడ్రస్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసేస్తే అదైతే కిందకైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఎంటర్ చేయకుండా ఇక్కడ సెంటర్ యొక్క ప్రిఫరెన్స్ అంటే దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికోసం మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 సిటీస్ అయితే మనం చూజ్ చేసుకోవాలి. టోటల్గా మనకి 5 సెంటర్స్ ఇచ్చారు. చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, పూణే ఇలాగా ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసాము. ఇక్కడ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేను ఈ వీడియో కోసం నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్యూన్ అనే వేకెన్సీ తీసుకున్నాను. దీనికి 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ బోర్డు అంటే సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా 10th క్లాస్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్ట్రీమ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట, స్ట్రీము లేదంటే సబ్జెక్ట్. జనరల్ అనేది ఉంటే మీకు జనరల్ అయితే ఇవ్వచ్చు, లేదంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ అయితే చేయొచ్చు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అలాగా. ఇంకా పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, సపోజ్ 80% అలాగొస్తే 80% అలా ఇవ్వచ్చు. డెసిమల్స్ తీసుకోవటం లేదు. ఇలా 80, 75 అలాగైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఇక్కడ క్లిక్ అయితే చేయాలి. అదే కనుక మీరు అదర్ పోస్ట్కి ఏదైనా అప్లై చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడుగుతుంది, అవైతే ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ అవసరమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి అప్లై చేసే వాళ్ళ కోసం ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ నోట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మనకి ట్రైనింగ్ కానీ ఇంకా ప్రాజెక్ట్ వర్క్, ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు, అప్రెంటిస్ అది కాదనమాట, అది ట్రైనింగ్, అది జాబ్ కాదు. అలాగే ప్రాజెక్ట్ వర్క్ చేసిన వాళ్ళు కానీ ఇంకా కూడా మనకి వర్క్ డన్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మన ఎడ్యుకేషన్లో పార్ట్గా ఉంటుంది, అదైతే దాని కిందకైతే రాదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఆర్గనైజేషన్లో అలాగా చేసిందే మాత్రమే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కిందకైతే వస్తుంది. మన క్వాలిఫికేషన్ తర్వాత ఏదైతే మనం అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అదైతే మీరు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయాలి. ప్రజెంట్ కాపీ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆర్ ఫస్ట్ అండ్ లాస్ట్ పే స్లిప్స్, మీరు ఫస్ట్ తీసుకున్న శాలరీ స్లిప్ అలాగే లాస్ట్ తీసుకున్నటువంటి ఈ శాలరీ స్లిప్స్ అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, నాట్ నౌ, ఇంటర్వ్యూ టైంలో అయితే మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 100 KB వరకు జేపీజీలో, అలాగే సిగ్నేచరు, అలాగే కేటగిరీ సర్టిఫికెట్, నేను ఎస్సీ అలాగే ఇచ్చాను కాబట్టి అదైతే అప్లోడ్ అయితే చేయాలి. 10th క్లాస్ ఈక్వలెంట్ సర్టిఫికెట్, మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించింది కూడా మనం జేపీజీలో 100 KB వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే విజిబుల్ అయితే అవుతుంది. ఇక్కడ నేను షెడ్యూల్ క్యాస్ట్ ఇచ్చాను కాబట్టి నాకు ఫీజు అయితే లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 1000 రూపీస్ అయితే పర్ పోస్ట్కి వాళ్ళైతే కట్టాలి. ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడి వీళ్ళకి ఫీజు లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ ప్రివ్యూ అయితే వచ్చేసింది. ఇక్కడ హోమ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మోడిఫై అనే బటన్ ఉంది. మోడిఫై అంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా ఉంది అనుకుంటే సబ్మిట్ చేయొచ్చు, లేదంటే మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఇచ్చారు. లేదంటే మనం ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయొచ్చు. మనకి ఎడిట్ ఆప్షన్ లేదు అని చెప్తున్నారు. సో మనం క్యాన్సిల్ అయిపోయి మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఓకే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఐడి ఇచ్చారు, గ్రూప్ నేమ్ ఇచ్చారు, పోస్ట్ నేమ్ ఇచ్చారు, స్టేటస్ అంటే ప్రింట్ అనమాట. ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు. అప్లైడ్ ఫర్ న్యూ పోస్ట్, ఇంకా మనకి మల్టిపుల్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేయాలి అని అనుకుంటే మీకు కనుక 2-3 పోస్టులు కనుక మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక నేను ఇప్పుడు ఎంటీఎస్కి పెట్టాను. సపోజ్ మీరు హిందీ టైపిస్ట్ క్లర్క్కి ఇలా పెట్టాలనుకుంటే మళ్ళీ ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఇలాగైతే వస్తుంది. మళ్ళీ మనం స్టార్టింగ్ అయితే వచ్చామన్నమాట. ఇలాగా మళ్ళీ స్కిల్ టెస్ట్, లాంగ్వేజ్ టైపింగ్ టెస్ట్ కదా, ఇంగ్లీషా హిందీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ FTIIకి సంబంధించినటువంటి పూణే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.